ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్లో తెలంగాణ ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు ఇస్తామన్న హామీ ఏమైందని, సంక్షేమ బోర్డు ఏమైందని బీపీటీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ప్రశ్నించారు. అన్ని హామీలను తొంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు అంటూ జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలపై డిసెంబర్ తొలి వారంలో చర్చలకు ఆహ్వానించాలని, లేదంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల ఐక్యత, రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి, రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఆటో మరియు ప్రైవేట్ రవాణా సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత ఏదైతే బస్సుల్లో ఉచిత ప్రయాణ మహిళలకు ఇవ్వడం, తద్వారా ఆటో డ్రైవర్లు 57 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ఉన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైకులని గత కేటీఆర్ గారు ప్రవేశపెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్స్, ర్యాలీ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ప్రైవేట్ రవాణా శాఖకు సంబంధించిన డ్రైవర్ల జేఏసీ తరఫున ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ జేఏసీ తరఫున 21 డిమాండ్లు పెట్టడం జరిగింది. 21 డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఒక పరిస్థితి ఏముందంటే చాలా అయోమయమైన పరిస్థితిలో ఉంది. ఏదైతే ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఆటో డ్రైవర్ గురించి అసలు పట్టించుకోలేదు. అనేక కార్యక్రమాలు చేశాం కూడా. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన రాకముందు అనేక హామీలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు మేము 12,000 రూపాయలు సంవత్సరానికి మేము ఇస్తాము, అన్ని సౌకర్యాలు చేస్తాము, మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం జరగలేదు.